ఎందుకంటే కోర్టులకు కూడా తలనొప్పి ఇవి. అవును. కేసులు నంబర్ టైం ఆఫ్ వేస్ట్ కేసులు పనులు సార్. దీనివల్ల పెరిగిపోతుంటాయి. యూజ్లెస్. ఆల్రెడీ 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అవును. అర్జెన్సీ ఉన్న క్రిమినల్ కేసులు లాంటివే పెండింగ్ లో ఉన్నాయి. ఆస్తుల అవును. గొడవలు ఇది ఇట్లాంటివి పెరిగిపోయే కొద్దీ కోర్టుల టైం కూడా వేస్ట్ అవుతున్నట్టు కోర్టులు కూడా భావిస్తారు. అవును. అట్లాగే పోలీసుల మీద ఆల్రెడీ చాలా కేసులు పెండింగ్ ఉంటాయి, ప్రెజర్ ఉంటుంది. ఉమ్. వాళ్ళకి దీని మీద టైం పెట్టాలి, తగినంత సిబ్బంది ఉండరు. ఇలాగా అందరి మీద ఇది ప్రెజర్. దీని బదులు సమయం అందరూ పాటిస్తే ఇక్కడి వరకు ఎవరు రారు. సో అవును. ఇక్కడ అనసూయది తప్పు ఉంది. అనసూయ అందరూ కావాలని పర్సనల్ తీసుకొని కావాలని రెచ్చగొట్టి మళ్ళీ బికినీల షోలు పెట్టి మొన్న జనవరి అవును. 1st కూడా కావాలని ఎందుకు పెట్టాలి? నువ్వు పర్సనల్ గా నువ్వు ఒకవేళ తీసుకుంటే ఇంట్లో పెట్టుకో, ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టి రెచ్చగొట్టాలి? కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. రెక్లెస్ గా మాట్లాడడం, పలానా వేరే చూడండి ఉమెన్ ని మీరందరూ. సపోర్ట్ చేసే ఉమెన్ ని అనడం. దాని ఇప్పుడు వల్ల ఎట్లాగైతే నీకు బట్టలు నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను అని చెప్పే హక్కు ఉందో, ఉమ్. బట్టలు నీ ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు. పబ్లిక్ లో ఉన్నప్పుడు మిగతా విషయాలు కూడా చూడాలి, ఉమ్. ఒక డీసెన్సీని ఫాలో కావాలని చెప్పే వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఉంటుంది. సో వాళ్ళని మళ్ళీ ఎగతాళి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్. ఎప్పుడైనా కూడా మన అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కన్విన్స్ అవ్వాలి. కనీసం మనల్ని మంచి కాంటాక్ట్స్ లో అర్థం చేసుకోవాలి. మనం దాని ఏమంటారు, మనం ఫ్రెండ్స్ గా ఉండి డిఫర్ అవ్వచ్చు. ఉమ్. అందరూ ఒకే అభిప్రాయం కలిగి ఉండరు, ఎవరు కలిగి ఉండలేరు. అవును. మనలోనే కాంట్రడిక్షన్స్ ఉంటాయి. అవును. అలాంటిది మనం వేరే వాళ్ళతో స్నేహం కానీ లేకపోతే ఏదో ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనుషుల మధ్య కాంట్రడిక్షన్ ఉంటుంది. ఆ అవును. కాంట్రడిక్షన్ ని ఫ్రెండ్లీగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి తప్ప అదేదో క్రైమ్ వరకు తీసుకెళ్ళకూడదు. ఉమ్. అది అనసూయ కూడా ఎక్స్ట్రా చేసిందని అందరూ అనుకున్నారు. అవును. ఇప్పుడు ఏమైంది, మహిళా సంఘాలు రంగంలో దిగాయి. ఉమ్. మహిళా సంఘాలు రంగంలో దిగి వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇప్పుడు అనసూయకి సపోర్ట్ గా నిలబడినట్టుగా అర్థమవుతుంది. అంటే సడన్లీ అనసూయ బికేమ్ విక్టిమ్ అండ్ సంధ్యారెడ్డి బికేమ్ పెర్పెట్రేటర్. సంధ్యారెడ్డి అండ్ అదర్స్. ఎందుకంటే అనసూయ మీద కూడా ఈ మధ్యకాలంలో ఎవరి మీద జరిగిన ట్రోల్స్ భయంకరంగా జరిగింది. ఉమ్. వాళ్ళు కూడా సంయమనం కోల్పోయి అనసూయని బండబూతులు తిట్టడం, పచ్చి బూతులతో మాట్లాడడం, వాళ్ళ మొగుడిని మాట్లాడడం, ఇవన్నీ సోషల్ మీడియాలో చాలా విచ్చలవిడిగా జరిగింది. సో అట్లాగే కొన్ని ఛానల్స్ అదే పనిగా అనసూయకి యాంటీగా చేశారు. ఉమ్. సో ఇది మామూలుగా ఏం జరుగుతుందంటే, యాంటీగా పెడితే వ్యూస్ వస్తాయా, ప్రోగా పెడితే వ్యూస్ వస్తాయా అనే క్రైటీరియాలో యాంటీగా పెడితే వ్యూస్ వస్తున్నాయి అంటే యాంటీగా పెట్టుకుంటూ పోతారు ఛానల్స్. కానీ అక్కడ జాగ్రత్త వహించకపోతే మనం యాంటీగా పెట్టుకుంటే వ్యూస్ వస్తాయని వెళ్తే ఖచ్చితంగా అది లీగల్ ప్రాబ్లం. అలాగే ఇప్పుడు వాళ్ళందరూ కూడా లీగల్ గా ఎదుర్కొంటున్నారు. అవును. సో ఈ మొత్తం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక శివాజీ చెప్పినంత మాత్రాన స్త్రీలందరూ శివాజీ చెప్పినట్టు చీరలు కట్టుకొని రేపు పొద్దున అన్ని పక్కన పెట్టేసి చుడిదార్లు ప్యాంట్లు అన్ని పక్కన పెట్టి చీరలు కట్టుకొని పోరు. ఆయనది ఒక అభిప్రాయం అంతే, దాన్ని వ్యతిరేకించవచ్చు అంతవరకే. అవును. ఆమె కూడా నువ్వు కూడా చెప్పడాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, అలాగే స్త్రీలందరూ ఉంటారని ఆమె చెప్పేసి ఊరుకోవచ్చు. అవును. కానీ ఆమె ఊరుకోలేదు. అవును. శివాజీ ఒక రకంగా శివాజీ ఊరుకున్నాడు. తర్వాత ఆయన స్టార్టింగ్ లోనే ఆయన ఆగిపోయాడు. మహిళా చెప్పేశాడు, కమిషన్ ఆయన దగ్గర పార్టీకి ఆయన అక్కడితో వదిలేశాడు స్టార్ట్. నిజానికి. అవును. అలాగా ఆమె కూడా వదిలేసి ఉండొచ్చు. ఆమె బిగినింగ్ లో ఇంత పెద్దది కావడానికి అనసూయ కారణం. అవును. ఆ తర్వాత ఈమె వచ్చి ఇంకా పెంట చేసింది సంధ్యారెడ్డి. ఇక దీంతో సోషల్ మీడియా రెచ్చిపోయారు. అవును. ఇదేమందంటే ఇప్పుడు ఇవాళ ఏ చర్చ అయినా ఆరోగ్యవంతంగా జరగట్లేదు, అటాకింగ్ జరుగుతుంది. అటాకింగ్ జరిగినప్పుడు ఒక అభిప్రాయం చెప్పి వదిలేసేయాలి ఎప్పుడైనా. అంత తప్ప దాన్ని మళ్ళీ కావాలని కలుగుతుంది. దీని వెనక ఇంకొక రాజకీయం కూడా ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, అవును. వీళ్ళు ఎందుకు సెలబ్రిటీలు కావాలని దాన్ని కెలుకుతూ ఉంటారంటే, వాళ్ళు దే నీడ్ పబ్లిసిటీ. పబ్లిసిటీ మీద ఆధారపడిన కెరియర్ వాళ్ళు. అనసూయది పబ్లిసిటీ మీద ఆధారపడిన కెరియర్ కాబట్టి ఆమె పబ్లిసిటీ కావాలి, నోటీసులు ఇస్తుంది. ఏం చేస్తుంది, విష్ణు నోటీసులు ఇచ్చాడు, ఏం జరిగింది? అవును. నోటీసులు ఇవ్వడం వల్ల అనసూయ సాధించేది ఏముండదు, దానివల్ల ఏం జరగదు. రేపొద్దున అనసూయకి ఇంకా డ్యామేజింగ్ ఉంటుంది. అంటే అవునండి. వీళ్ళందరూ కోపంగా ఉంటారు, మళ్ళీ ఏదో ఒక సందర్భంలో రేపు అనసూయ వచ్చినప్పుడు అవును. వీళ్ళంతా అటాక్ చేస్తారు. కూడా చాలా చెప్పింది మంచిగా కూడా ఉంటుంది. చెప్పింది అయిపోయింది. ఉమ్. మళ్ళీ ఎందుకు ఇచ్చారు మరి? కొంతమంది మహిళా సంఘాల నాయకులు అవును. ఏమన్నా ఆమెను రెచ్చగొట్టారా, ఉమ్. లేకపోతే ఎందుకు ఇచ్చిందో అదే. తెలియదు. మహిళా సంఘాల నాయకులు కూడా ఇప్పుడు కేసులు పెట్టడం వల్ల వాళ్ళకి కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, అవును. వాళ్ళు దాన్ని ఉద్యమ రూపంలో కూడా తీసుకెళ్లొచ్చు. అవును. ముఖ్యంగా వాళ్ళు మహిళ భద్రత మీద పనిచేయాల్సి ఉంటది. అవును. ఇప్పుడు వచ్చి అనసూయని వాళ్ళు సేవ్ చేస్తే వాళ్ళకి కూడా వ్యతిరేకత బలంగా పెరుగుతుంది. అవును. మొత్తం కాంటెక్స్ట్ లో వాళ్ళు ఉండాలి తప్ప ఒక్క సైడ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. స్త్రీల విషయాలు చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి.
అవి వాళ్ళ మీద వాటి మీద కూడా మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి, ఇంత గట్టిగా దాని మీద తీసుకుంటే పని better. చేయట్లేదని కాదు. ఉమ్. అట్ ద సేమ్ టైం భావజాల రంగంలో కూడా వాళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది, పని చేయొచ్చు. ఈ కాంటెక్స్ట్ లో చేయొచ్చు, కానీ ఒక సైడ్ తీసుకునేస్తే మాత్రం అవును. మిగతా అవుతుంది. అది అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం ఎడ్యుకేట్ చేసే విధంగా, అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఉండాలి తప్ప అవును. మొత్తం ఒక విశాలమైన ప్రజా సమూహంతో గొడవ పెట్టుకుంటాను, నేను వాళ్ళతో కొట్లాడి పెట్టుకుంటాను అంటే ఏం జరగదు. ఫైనల్ గా నువ్వు ఆ అవును. సమూహాన్ని మార్చలేవు, Time ఆ waste, సమూహాన్ని విన్ disturbance. కాలేవు. అవును. లీగల్ గా మళ్ళీ లీగల్ సిస్టమ్ లోకి వెళ్తే అదేమీ తేలదు. అవును. కాబట్టి ఇదంతా కూడా ఫిటైల్ ఎఫర్ట్ తప్ప అంతకంటే సక్సెస్ ఏమీ ఉండదు దీంట్లో.